సో నిన్న మనం చేసింది రెడెక్స్ సెటప్ చేసాం లోకల్లో వితౌట్ ఎనీ సర్వర్ కమ్యూనికేషన్ క్రడ్ అప్లికేషన్ కంప్లీట్ చేసాం. సర్వర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే నిన్న చేసినటువంటి అప్లికేషన్ ఈజ్ నాట్ ఎనఫ్. సర్వర్తో కమ్యూనికేషన్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ తంక్ అనేటటువంటి స్పెషల్ లైబ్రరీ. తంక్ విల్ హెల్ప్ యూ టు కమ్యూనికేట్ విత్ ది సర్వర్. ఎందుకంటే నిన్న వరకు మనం చూసినటువంటి యాక్షన్ సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తూ ఉండింది. ఇఫ్ యూ గో టు అవర్ కోడ్, దీంట్లో సోర్స్లో స్టోర్లో యాక్షన్స్ అంటే ఇదేం రిటర్న్ చేస్తూ ఉంది? ఒక ఆబ్జెక్ట్. బై డిఫాల్ట్ యాక్షన్స్ కెన్ ఓన్లీ రిటర్న్ వన్ ఆబ్జెక్ట్, దట్స్ ఆల్. దానికంటే మించి అది ఏమీ చేయకూడదు యాజ్ పర్ రూల్ ప్రకారం. సో యాక్షన్ షుడ్ ఆల్వేస్ రిటర్న్ ఎన్ ఆబ్జెక్ట్. బట్ ఏపీఐతో కన్జ్యూమ్ చేసేటప్పుడు యాక్షన్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయకూడదు, ఒక ఫంక్షన్ని రిటర్న్ చేయాలి. ఎందుకంటే ఆ ఫంక్షన్ మాత్రమే ఏపీఐకి వెళ్ళి డేటా తీసుకురాగలదు. బై డిఫాల్ట్ నిన్న మనం క్రియేట్ చేస్తున్నటువంటి యాక్షన్ డజంట్ హ్యావ్ ది కేపబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డేటా ఫ్రమ్ సర్వర్. సో నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఎ మిడిల్ వేర్. దానిని మనం మిడిల్ వేర్ అంటారు. తంక్ అనేటటువంటి మిడిల్ వేర్ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా ఏపీఐ కాల్ చేసి డేటా తీసుకురాబోతాను. సో లెట్ మీ ఇన్స్టాల్ ది తంక్ ఫస్ట్. సో ఐఎమ్ ఇన్ యాప్ 9 రెడెక్స్ తంక్. ఇంకేది రన్ అవుతుంది? cd app 9 npm install. Okay, npm start. Now let me stop this. ఇంకేది రన్ అవుతుంది? npm install Redux తంక్. Okay, now go to, I have installed Redux తంక్. ఇప్పుడు దానిని స్టోర్లో యాడ్ చేయాలి. while creating store, apply middleware, Redux తంక్ as తంక్. లెట్ మీ రన్. ఏదైనా ఎర్రర్ వస్తుందో చూద్దాం. So far so good. Okay, now let me start the local server. JSON server -watch
db.json. Okay. Come to the component app.js లో store. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ తీసేసాను నేను. సో ఇప్పుడు అప్లికేషన్లో ఎటువంటి డేటా రాదు. Perfect, fine. Now when the component opens, యూస్ ఎఫెక్ట్లో రీడ్ యూజర్స్ అని కాల్ చేస్తున్నాను. రీడ్ యూజర్స్ యాక్షన్ ఇక్కడికి వచ్చింది. సో దిస్ పర్టికులర్ యాక్షన్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ఎన్ ఆబ్జెక్ట్ we should return a function which takes dispatch and const users equal to ఇది async function కాబట్టి await fetch url. why it is having issue? Okay. console.log users. ఓకే, సో ఇంకా నాది తంక్ ఇంప్లిమెంట్ కాలేదు. ఎలా చెప్పగలుగుతున్నాను? బై డిఫాల్ట్ యాక్షన్స్ మస్ట్ be a plain object. Instead, the actual type was function. You may need to add middleware to your store setup to handle the dispatching other values. So Redux thunk to handle the dispatching function. So ఇప్పుడు నేను యాడ్ చేసినా కూడా ఆ కోడ్ కరెక్ట్ అయిన ప్లేస్లో యాడ్ కాలేదు. కాబట్టి నేను యాక్షన్స్లో నేను ఏమది ఫంక్షన్ని రిటర్న్ చేసేలోపు అయ్యో నా వల్ల ఫంక్షన్ హ్యాండిల్ చేయను కాదు, బై డిఫాల్ట్ నేను ఆబ్జెక్ట్ మాత్రమే హ్యాండిల్ చేయగలను అటని చెప్పి అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఇట్ మీన్స్ నేను ఎక్కడో తప్పు చేశాను. మేబీ ఆ స్టోర్లో హ్యాండిల్ చేసే టైంలోనే ఎక్కడో ఒక చోట తప్పు చేసి ఉంటాను నేను. యాప్9 రిడెక్స్ స్టోర్లోకి వెళ్ళి ఓహో నేను ఇక్కడ యాడ్ చేయలేదు, దాన్ని యాప్8లో యాడ్ చేస్తుంటాను. స్టోర్లోకి వెళ్ళి నేను వర్క్ చేస్తా ఉండేది యాప్9లో. go to store, export default, thunk was not founded. Perfect, fine. Response actions లోకి వెళ్ళి .json I have the data. అలా వచ్చిన డేటాని now I need to dispatch type read user payload users.
సో ఇక్కడ నుంచి డిస్పాచ్ అయింది, ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు ద reducer console.log state. ఓకే యాక్షన్స్ కరెక్టేనా నేను చేసింది? లెట్ మీ చెక్. కెన్ యూ కరెక్ట్ ది యాక్షన్? ఏ తప్పు చేశాను నేను? యూజర్స్ వచ్చిన తర్వాత డిస్పాచ్ చేశాను, కరెక్టే. రైట్. ఓకే, సారీ. అక్కడి నుంచి పంపించే డేటా యాక్షన్ లోపల కదా ఉంటుంది, యాక్షన్ డాట్ పేలోడ్లో కదా వచ్చేది. అది మనం స్టేట్ని చూస్తున్నామే కానీ యాక్షన్ డాట్ పేలోడ్ని చూడలేదే. సో నౌ స్టేట్, ఇప్పుడు ఏం చేయాలి? జస్ట్ కాపీ ది ఎంటైర్ స్టేట్, ఓకే. దాంట్లో యూజర్స్ ఈజ్ గోయింగ్ టు బి యాక్షన్ డాట్ పేలోడ్. సో మన కోడ్ కరెక్టే, మన యాక్షనే పనిచేస్తుంది. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇన్ రెడ్యూసర్. ఓకే, నో ప్రాబ్లం, ఫైన్. దీన్ని మనం కాంపోనెంట్లో హ్యాండిల్ చేద్దాం. సో గో టు ద కాంపోనెంట్. ఈ టేబుల్లో కాస్త ఇబ్బంది ఇక్కడ, user.info. Just wait for a second, I will come there. Refresh, no error, you got the data. Data కాస్త ఇక్కడ is this user info లో వచ్చి ఉంటుంది డేటా. console.log user info. సో I have user info లైన్ నెంబర్ 15లో ఈ డేటా ఉండాలి. పర్ఫెక్ట్. సో అప్పుడు వైల్ డిస్ప్లేయింగ్ ద డేటా, ఇన్ని రోజులు మనం జస్ట్ ఒక పేరు మాత్రమే కదా ఉండింది. సో ఇప్పుడు ఇది యూసర్ డాట్ ఏముంది దాని లోపల, కన్సోల్లో ప్రతి ఒక్క యూజర్లోనూ ఈమెయిల్ ఉందా? ఈమెయిల్ చాలు, ఏదో ఒకటి చాలు. సో నౌ ఎంటైర్ డేటా ఇస్ కమింగ్ ఫ్రమ్ ది ఏపీఐ. ఇప్పుడు డెలీట్ చేయాలంటే వెన్ యూ క్లిక్ ఆన్ డెలీట్ యు ఆర్ సెండింగ్ ది ఎంటైర్ యూజర్. ఓకే, ఇంతవరకు క్లియరా? ఇక నేను మొత్తం రిపీట్ చేసుకుని వెళ్తాను. ఏమేం చేసే మనం ఫస్ట్ దాన్ని వాక్ త్రూ చేద్దాం. ఫస్ట్ చేంజెస్ మనం చేసింది వచ్చి వేర్ ఇస్ ద స్టోర్.
యాక్షన్ బై డిఫాల్ట్ ఏపీఐ కాల్ చేయలేదు కాబట్టి దానికి తంక్ అనే ఒక మిడిల్ వేర్ని ఇన్స్టాల్ చేశాం. ఇది నేను చేసినటువంటి మొట్టమొదటి వర్క్. సెకండ్ థింగ్, అప్లై మిడిల్ వేర్ అనే ఫంక్షన్ ఉపయోగించి ఆ తంగ్ని యాడ్ చేశాను స్టోర్ క్రియేట్ చేసేటప్పుడే. నిన్నటి వరకు స్టోర్ జస్ట్ ఒక రెడ్యూసర్ని మాత్రం కలిగి ఉండింది. ఇప్పుడు ఆ స్టోర్ లోపల తంక్ కూడా యాడ్ చేశాను నేను. అప్లై మిడిల్ వేర్ అనే మెథడ్ ద్వారా తంక్ కూడా యాడ్ చేశాను. బికాస్ తంక్ ఈస్ ద లైబ్రరీ విచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ టు గెట్ ద డేటా ఫ్రమ్ ఏపీఐ. Okay, so now my action, not only normal action, now it can get the API calls also. Now go to the action. ఇక్కడ ఉండే యాక్షన్ చూడండి ఎంత సింపుల్గా ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తా ఉంది. ఇప్పుడు నా ఆబ్జెక్ట్ యాక్షన్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయట్లేదు, కానీ ఒక ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఏపీఐ నుంచి డేటా తెచ్చి డిస్పాచ్ చేస్తుంది. అంతే సింపుల్. ఇప్పుడు దీన్నే నేను అన్నిటికీ రిపీట్ చేస్తాను. డెలీట్ చేయాలన్నా ఫంక్షన్నే రిటర్న్ చేస్తాను, అప్డేట్ చేయాలన్నా ఫంక్షన్నే రిటర్న్ చేస్తాను, క్రియేట్ చేయాలన్నా ఫంక్షన్నే రిటర్న్ చేస్తాను. ఓకే, నో లెట్స్ గో అండ్ డూ ది డెలీట్ ఫంక్షనాలిటీ. ఏం చేయాలి మనం డెలీట్కి? డెలీట్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేయొద్దు, రిటర్న్ an async function which will take the dispatch. and now అక్కడి నుంచి నీకు వచ్చే యూజర్ యొక్క ఐడిని బేస్ చేసుకొని నువ్వు డెలీట్ చేయబోతున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఫెచ్ యూఆర్ఎల్ ఏంటి? నేతాజీ యూజెస్ ప్లస్ usr.id comma method is going to be delete. So this will be const response equal to await. వన్స్ అది డెలీట్ అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు డిస్పాచ్. లేటెస్ట్ యూజర్ని తేవాలి కదా, లేటెస్ట్ యూజర్ని తెచ్చే పని ఇది. లేటెస్ట్ యూజర్ని తెస్తోంది. let me create one more function. Export const get latest users ఈ ఫంక్షన్ మరలా యూస్ చేసుకోబోతున్నాను కాబట్టి దాన్ని ఒక సెపరేట్గా ఒక చోట పెట్టాను. Take the dispatch. delete చేసిన తర్వాత కూడా I am going to do the same thing. Now go to the component.
handle submit, handed delete user action, user వస్తుంది id. I think looks good, super boss. When I refresh, it has to be only 2 objects. బేసికల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ కోడ్ చేంజ్ చేసి ఏం చేశాను యాక్షన్స్లో చూడండి. ఇంత క్రితం డేటా తెచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే ఐ థింక్ రీడ్ యూజర్ యాక్షన్ గెట్ లేటెస్ట్ యూజర్ అనేటటువంటి ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఎందుకు గెట్ యూజర్స్ అనే ఫంక్షన్ని సెపరేట్గా క్రియేట్ చేశాను అంటే ఫస్ట్ టైం మనం యాక్షన్ చూసేటప్పుడు ఓన్లీ డేటా తెచ్చేదే మన పని కాబట్టి ఈ మొత్తం కోడ్ని ఇక్కడే పెట్టున్నాను. బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ టైం జస్ట్ డేటా తేవడమే పని కాబట్టి మొత్తం కోడ్ ఇక్కడే పెట్టాను. ఒక స్టెప్ ముందుకెళ్ళిన తర్వాత నేను ఒక యూజర్ని డిలీట్ చేశాను. 4 యూజర్లు ఉంటే ఒక యూజర్ని డిలీట్ చేసేస్తే ఇంకెన్ని యూజర్లు ఉందాడా, ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరలా నాకు తేవాల. అర్థమైందా? ఆల్రెడీ ఒకసారి నేను తెచ్చున్నాను కదా అదే పని, కానీ ఆ కోడ్ ఈ ఫంక్షన్ లోపల కదా ఉంది, సో ఈ ఫంక్షన్ లోపల ఉండే కోడ్ నేను యూజ్ చేయలేను కదా. కాబట్టి రెండిటికి కామన్గా యూజర్ని తెచ్చే పని మాత్రం ఒక ఫంక్షన్ పెట్టినాను. డెలీట్ చేసిన తర్వాత తే, అప్డేట్ చేసిన తర్వాత తే, కొత్తగా క్రియేట్ చేసిన తర్వాత తే. అర్థమైందా? ఫస్ట్ టైం జస్ట్ డేటా తెస్తావు, ఆ పని అయిపోయింది బాస్. నెక్స్ట్ టైం డెలీట్ చేసి మరలా కొత్త డేటా తే, క్రియేట్ చేసి మరలా కొత్త డేటా తే, అప్డేట్ చేసేసి మరలా కొత్త డేటా తే. సో మరలా ఈ కొత్త డేటా తేవడం అనేది కంటిన్యూ ప్రాసెస్. దట్ ఈస్ ద రీజన్ గెట్ లేటెస్ట్ యూజర్ అనే ఫంక్షన్ మాత్రం నేను సెపరేట్గా క్రియేట్ చేసుకున్నాను. డిలీట్ చేసిన తర్వాత దీన్నే కాల్ చేస్తాను, క్రియేట్ చేసిన తర్వాత దీన్నే కాల్ చేస్తాను, అప్డేట్ చేసిన తర్వాత దీన్నే కాల్ చేస్తాను. ఎందుకంటే లేటెస్ట్ యూజర్ని నేను తేలేదనుకో 4 యూజర్లను నువ్వు ఒక యూజర్ డెలీట్ చేసినా అది నీకు కనిపించదు, అప్పటికీ 4 ఉంటుంది. లేటెస్ట్ తెస్తే కదా 4 కాస్త 3 అయ్యేది, 3 కాస్త 2 అయ్యేది. యాడ్ చేసినావు అనుకో 4కు వీటి యాడ్ చేసే ఎంత 5 యాడ్ అయిపోయి ఉంటుంది సర్వర్లో, నీకు కంటికి కనిపించదు. ఎందుకంటే నువ్వు యాడ్ అయితే చేసినావు కానీ చేసిన దాన్ని తెచ్చి మరలా డిస్ప్లే చేయాలి కదా. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ క్రియేటెడ్ ఎ సెపరేట్ ఫంక్షన్ ఫర్ దట్. సో ఇప్పుడు తేవడం అయింది, డెలీట్ చేయడం అయింది. నో లెట్స్ గో ఫర్ ది అప్డేట్. ఓకే, ఐ థింక్ యూసర్ నేమ్ ఎడిట్ బటన్ నొక్కినప్పుడు app.jsలో యూసర్ నేమ్ ఏమేమి ఉంది మన దగ్గర, ఈమెయిల్ ఉంది, పాస్వర్డ్ ఉంది. సో దిస్ ఈస్ ఈమెయిల్ అండ్ దిస్ ఈస్ పాస్వర్డ్. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మనం. యూసర్ సెట్ యూసర్ it should contain email, then password, సో దీన్ని మనం మ్యాప్ చేయాలి. నేమ్ వచ్చి వాల్యూ యూసర్ డాట్ ఈమెయిల్, యూసర్ డాట్ పాస్వర్డ్. ఆన్ చేంజ్లోకి వెళ్ళినప్పుడు న్యూ యూసర్ ఈక్వల్ టు డాట్ 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 యూసర్, న్యూ యూసర్ డాట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ.
when you click handle edit, okay, I think now it should work. Set username is not defined. యాడ్ వాడాం దీన్ని లైన్ నెంబర్ 38లో. ఓకే, సెట్ యూజర్ నేమ్ is not defined లైన్ నెంబర్ 42లో. లైన్ నెంబర్ 46లో. లైన్ నెంబర్ 54లో. ఓకే, ఎస్ సార్. ఈమెయిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్కడ వాడాం బా, ఓన్లీ ఈమెయిల్. హ్యాండిల్ అప్డేట్లో ఏమన్నా వాడామా? ఓకే, రిఫ్రెష్. నా క్లిక్ ఎడిట్. ఓకే, పర్ఫెక్ట్. ఎక్స్పెక్టెడ్ అప్డేట్ యూజర్ అనేది ఇష్యూ క్రియేట్ చేస్తుంది అనేది నాకు తెలుసు. నో లెట్ మీ గో టు అప్డేట్ యూజర్. యూజర్ని పంపిస్తున్నావు. అప్డేట్ యూజర్ యాక్షన్లోకి వెళ్ళు. ఓకే, ఇక్కడ ఇది ఓకే, అది మ్యాటర్ కాదు, ఇది యూజర్ ఇక్కడ. ఓకే, ఇండెక్స్ అవసరం లేదు, మనము సర్వర్లో చేస్తూ ఉన్నాం కదా, కాబట్టి మనకి ఇంకేమి ఇండెక్స్తో పని లేదు. ఇది లోకల్లో చేసేట్టుగా ఉంటేనే ఇండెక్స్ కావాలి. యాక్షన్స్ డాట్లో యూజర్ నేము నాట్ డిఫైన్డ్. ఓకే ఫైన్, ఈ యాక్షనే తూకేపోతాను, దాంతో నాకేం పని. మనం ఈ యాక్షనే లేపైపోతున్నాం కదా. మనకి ఇప్పుడు సర్వర్కి అప్డేట్ చేయడం సర్వర్లో చేయాలి, ఈడ కాదు కదా. సో రిటర్న్ ఒక సింక్రనస్ ఫంక్షన్ which will take dispatch. Now const response equal to fetch. ఈ యూఆర్ఎల్లో అప్డేట్ చేయబోతున్నాం ఐడితో సహా. ఇది యూఆర్ఎల్. ఓకే, కమా మెథడ్ ఏంటి అప్డేట్ చేసేటప్పుడు? పుట్ బాడీ యూసర్. వెయిట్, అప్డేట్ అయిపోయిన తర్వాత what I am going to do, I will be get latest users అనే ఫంక్షన్ కాల్ చేయబోతున్నాను. పర్ఫెక్ట్, లెట్ మీ చెక్. డెలీట్ చేసేసాను. ఎడిట్ 567, క్లియర్ ఎవ్రీథింగ్.
update. Dispatch is not a function. ఓకే, డిస్పాచ్ పాస్ చేయాలి దీని లోపల. క్లియర్ VMR. when I refresh, పోయింది, ఉన్నది పోయింది. ఇది బా మ్యాటరా. ఏం బా నీ బాధ అర్థమైంది, కొన్ని రోజులు వెయిట్ చేయి, ఇంకేం చేస్తాం. ఈమెయిల్ refresh. So we have, so this side is 2, this side is 3. రిఫ్రెష్. ఓకే, అప్డేట్ చేసేటప్పుడు we just need to set the headers అనుకుంటాను కదా. delete, ఓకే, put headers content type application.json, and this has to be in string format. json.stringify edit.vmr update. Perfect. So now how I have updated. Once it is updated, finally create చేయడానికి ఇంకోటి రాస్తుందా. అప్డేట్కి ఏమైతే రాస్తామో సేమ్ క్రియేట్ కూడా. అప్డేట్ చేయడం, క్రియేట్ చేయడం ఆల్మోస్ట్ సేమ్. ఓన్లీ థింగ్ ఇది పోస్ట్, ఇక్కడ ఐడి ఉండదు, మిగతా అదంతా సేమ్ టు సేమ్. సెండ్ యూజర్. సో గో టు ద అప్డేట్ కాంపోనెంట్కి వెళ్ళి handle update, handle create. So send ram at gmail.com. Perfect. So clear user లేదా. set user, username, email, password. So this I am going to call క్లియర్ కాలే. handle create user,
ఓకే, ఎందుకు క్లియర్ కాలే, జస్ట్ లెట్ మీ వెరిఫై ఇట్. వెరిఫై ది క్లియర్ యూజర్. Let me verify this. Okay, fine. Delete, edit, new, update. So we have create, read, update, delete with async thunk. This server. Okay. You take just 10 minutes break. We will resume at 12 o'clock. We start with the toolkit also. Huh? Let me stop the recording.